మరి మేము అడిగిన మాకు ఎందుకు చెప్పలేదు మీరు? మీరు చెప్పిన కోపం రాకపోతుంది అంటారు. నేను యాక్షన్ తీసుకుంటున్నాను. మీరు కూడా మా నోటీస్ అసలు ఈ స్కూల్ మధ్యలోకి తీసుకుంటే పిల్లల భవిష్యత్తు ఇప్పుడైతే మాత్రం అట్లా వస్తుంది చెవులో వస్తుందా? My name is Advita. Sir, కారం పోసిండు. నాలుగు పోసిండు, కంటలో పోసిండు. నా పేరు అశ్వంత్. శంకర్ సార్ కంటలో కారం పోసిండు, గాలి చేస్తే ఇంకా ఆరుగురికి పోసిండు. ఆరుగురు ఫ్రెండ్స్కు 2వ తరగతి 3వ తరగతి చదువుతున్నాం. మా బాబు పేరు వంశీ. ఈ స్కూల్లో చదువుకుంటాడు. వీళ్ళకి నమ్మి స్కూల్లోకి పంపిస్తే శంకర్ అనే సార్ అంట మొత్తం కారం కంట్లే నోట్లే చెవులలో పోసి పండబెట్టి పోసిందట. పోస్తే పోరకి ఇప్పుడు 4 రోజులు అవుతుంది. వాడికి జ్వరం వచ్చుకుంటా ఈ రోజు కూడా భయపడి స్కూల్కి రాలేడు. మొత్తం వాడికి జ్వరంతోనే ఇప్పటికి కూడా భయపడి కూడా మాట్లాడకపోతున్నాడు. మొత్తం నా బాబుకి ఒక్కడికి వాడు అండ్ స్కూల్లో పిల్లలు ఎందరు ఉన్నారో మో పిల్లలు అందరికీ పోసిందంట. మొత్తం అందరికీ కారం పొడి పోసిందంటే ఆడపిల్లలకు తొడల మీద కూర్చుండబెట్టాడు, వీడియోలు చూపించాడు, వీడియోలు చూపించాడు, మొత్తం ఫోన్ ఇచ్చుకుంటా వీడియోలు చూపించాడు. మొత్తము పిల్లలకు కూడా గలిజ్ చేసిందంట. ఆడపిల్లలు కూడా చెప్పారు నాకు మస్తు మంది. కానీ ఇప్పుడు ఆడపిల్లలకు కూడా అట్లా వేసిర్రట. అదే కోపంలో నేను పొద్దున కూడా వచ్చినా, మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చింది. ఇదే జరిగిన కథ ఇది. పిల్లలు నేను చెప్తే కూడా నేను పట్టించుకోలేను. ఏదో భయంకి చెప్తున్నారచ్చు, అట్లా చదవకపోతే ఈయన చెప్తున్నారచ్చు అని మేము అనుకున్నాం. కానీ మొత్తము డిక్లేర్గా మమ్మీ మీరు వస్తలేరు, మేము పోతలేము స్కూల్కి, కారం పోస్తేనే మీరు వస్తలేరు కదా, మరి మా పానలు పోయినా కూడా వస్తారు రారు మీరు అని నా పెద్ద కొడుకు మొండేసి మేసే వరకు అంటే అందుకే నేను రాలేను. ఇది నా పేరు విజయ కవిత, ఎంబీబీఎస్ హెచ్ఎం, కుర్బాన్పూర్ హెచ్ఎంని. 19/8/2025 మంగళవారం 4వ పీరియడ్లో శంకర్ సార్ 2వ తరగతి పిల్లలకు 6గురికి విద్యార్థులతోని ఎండిఎం దగ్గర కారం తీసుకొని వచ్చి పోసినట్టు విషయం లంచ్ తర్వాత తెలిసింది. ఆ సార్ను వివరణ అడగగా నేను పోయలేదు, భయపెట్టినా అని చెప్పింది. ఈ విషయం కాంప్లెక్స్ హెచ్ఎంకు ఎంఈఓ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సార్కు వివరణ కూడా కోరడం జరిగింది. ఒప్పుకున్నారు, భయపెట్టినా అని ఒప్పుకున్నారు సారు. విద్యార్థులేమో పోషణ మాకు అని చెప్పింది. ఈరోజు వచ్చి గొడవ చేసారు. 23/8/2025 శనివారం 9 గంటల నుంచి 11 గంటల వరకు పేరెంట్స్ అందరూ వచ్చి స్కూల్లో గొడవ చేసారు. ఆ సార్కు శంకర్ సార్కు కొట్టడానికి కట్టే రాయి పట్టుకొని నిండబడ్డారు. సార్ వెళ్ళిపోయారు. ఆ సార్ పైన ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి సార్కు కాంప్లెక్స్ హెచ్ఎంకు మేము రాసి పంపడం జరిగింది. ప్రాథమిక పాఠశాల కుదాన్పూర్ నుండి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. నిన్న పేపర్లో కూడా ఐటమ్ రావడం జరిగింది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి కె శంకర్ అనే ఉపాధ్యాయుడు 3, 2వ తరగతి పిల్లలకు అల్లరి చేస్తే కంట్లో కారం ఊదినట్లు, కారం వేసినట్లుగా మనకు ఫిర్యాదు రావడం జరిగింది. విలేజర్స్ కూడా రిటర్న్గా ఈరోజు మొన్న చెప్పింది ఇన్సిడెంట్ మొన్న అయింది, మన దృష్టికి ఫోన్ ద్వారా వచ్చింది. మరి నేను నిన్ననే వద్దాం అనుకున్నాను, కానీ నిన్న ఆయన ఆరోగ్యం బాగలేదని రాలేదు, మొన్న కూడా రాలేదు. కాబట్టి ఫోన్ ద్వారానే ఆయన నుంచి నేను సమాచారం తీసుకోవడం జరిగింది. పిల్లలను ఈరోజు ప్రత్యక్షంగా మరి క్షేత్రస్థాయిలో అసలు ఏం జరిగింది అనేటువంటి అంశం మీద నేను పాఠశాలకు రావడం జరిగింది. పిల్లలతోనూ తల్లిదండ్రులతోనూ ఎంక్వైరీ చేయగా ఉపాధ్యాయుడు మధ్యాహ్న భోజనం ఏజెన్సీ వాళ్ళు ఇచ్చినటువంటి కారంని పిల్లలకు కంట్లో వేసినట్లుగా మనకు పిల్లల వాంగ్మూలం తెలిసింది. ఈరోజు జరిగినటువంటి ఎంక్వైరీ పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ను గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారికి కూడా నేను
సోమవారం సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ చర్యల గురించి ఆ చర్యలు అంతేకాకుండా ఆ ఉపాధ్యాయుడిని ఈ రోజు నుంచి లీవ్లో ఉండమని ఆదేశించడం జరిగింది. భవిష్యత్తులో ఇక్కడికి రాకుండా ఈ పాఠశాలలో మళ్ళీ అటెండెన్స్ కాకుండా మేము చర్యలు తీసుకుంటాం. ఈ అంశాన్నంతా కూడా డిఓ గారికి రిపోర్ట్ రూపంలోనూ అలాగే జరిగినటువంటి అంశాన్ని ఓవరాల్గా కూడా చెప్పడం జరుగుతుంది.